చేస్తారు ఈ రోజు? సో ఇక్కడ పైనాపిల్ తో కోడి పెట్ట చేస్తున్నా, అంటే పుంజు చేసుకోవచ్చు, పెట్ట చిన్న వేరియేషన్స్ తో చేంజింగ్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ మెయిన్ గా పైనాపిల్ ఏంటంటే ఈ లీవ్స్ ఏదైతే ఉందో కొంచెం అలా బెండ్ అయింది ఉంటే మనకు చాలా నేచురల్ గా మెయిన్ గా ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను, కొంచెం స్లాంట్ గా కట్ చేయాలి. సో ఇలా ఇంకాస్త పైకి వచ్చేస్తుంది. సో వింగ్స్ కూడా పెట్టడానికి సేమ్ పైనాపిల్ లీవ్స్ తీసుకున్నాను, పొడవుగా 2 ముక్కల కింద కట్ చేస్తున్నాను అండి. ఇలా అంటే 2 వైపులా వచ్చేస్తుంది. సో నెక్ కీరా తీసుకున్నాను, కొంచెం ఇది కూడా కొంచెం బెండ్ అయ్యి ఉంది ఇక్కడ. సో ఇక్కడ నెక్ దగ్గర స్లాంట్గా కట్ చేస్తున్నాను అండి. సో ఇవన్నీ జాయింట్ చేసేద్దాం. ఇది కూడా కొంచెం బెండ్ ఉన్నది తీసుకున్నాను, ఇటువైపు వచ్చేస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో నెక్ లా వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ వరకు నెక్ కూడా వచ్చేసింది. ఇక్కడ ముక్కు పెట్టేసుకోవాలి. సో అక్కడ క్యారెట్ కొంచెం పాయింటెడ్ ఉన్న క్యారెట్ పీల్ చేసి పెట్టేశాను. సో మనకు సైజుని బట్టి ఎంత లావుగా ఉండాలి అనేది ముందే చూసుకోవాలి మనం. పైన చిన్న కిరీటంలో అలా వస్తుంది కదా, దాని వరకు తురాయి టైప్లో స్లాంట్ ఒక స్లైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం కోడి పుంజు చేస్తే ఇది సైజ్ కాస్త పెద్దగా ఉంటుంది, అదే పెట్ట చేస్తున్నట్టు కొంచెం చిన్న సైజులో చేస్తాం. ఎందుకంటే మనం ఎంత కార్వింగ్ చేసినా అసలు రిజెంబ్లెన్స్ అవి మనం మర్చిపోకూడదు. సో ఈ కట్స్ అన్ని కూడా ఒకే వైపు అలా ఉంటుంది దానికి, ఎందుకంటే పైన తురాయి అంతా ఒకటే ఇలా ఉంటుంది కదా షేప్ కాబట్టి. సో ఇది కూడా మనం టూత్ పిక్ తో ఫిక్స్ చేసేస్తున్నాం. ఓకే రైట్. ఐస్ పెట్టడానికి గ్రేప్స్, సో వీటిని కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసి పెట్టేసేయాలి. ఓకే అండి, ఇక్కడ వరకు మనకు పెట్ట రెడీ. ఓకే, ఇంకొక చిన్న ఇది మనం తయారు చేసుకొని, సో కింద కొంచెం ఇలా వేలాడుతూ ఉంటుంది కదా, సో అదొకటి మనం తయారు చేసుకుంటే దాన్ని మనం కాక్ చేసేయచ్చు, అంటే పుంజు చేసేయచ్చు. సో అది కూడా చేస్తున్నాను. ఇక్కడ బీక్ కింద పెట్టేసేయాలి. సో పెట్ట కాస్త పుంజులా మారిపోయింది. చాలా బాగుందా? ఓకే, చూసారు కదండి, బ్యూటిఫుల్ గా కోడి పెట్ట ఆర్ కోడి పుంజు. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.